నా పేరు నవీన్ యాదవ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఉస్మాన్ యూనివర్సిటీ. మొన్న బాల్క సుమన్ పైన చేసినటువంటి ప్రెస్ మీట్ పైన సుమన్ అన్నను కనువిప్పు కాయించుకోమని చెప్పినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పట్టించుకో, ఇక్కడ తెలంగాణలో విద్యార్థి ప్రతినిధిగా, తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధిగా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. నీకు అధికారం వచ్చినాక అధికార మదంతో నువ్వు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను మానుకోమని చెప్పి మేము చాలా బాధతోటి, చాలా ఆక్రోషంతో మేము చేసినటువంటి ఉద్యమాలను గుర్తు చేస్తూ మన స్థాయి ఇది, ఇక్కడి నుంచి వచ్చినాం, ఇంత కష్టపడి వచ్చినాం అని చెప్పి ఎంతో ప్రాధేయపడుతూ మొన్న ప్రెస్ మీట్లో సుమనన్నకు విన్నపం చేయడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా. కానీ సుమనన్న మళ్ళీ భరించి బడిదెగించి తన యొక్క అనుచరులతోటి రాజకీయ వ్యసనపరునిలాగా, రాజకీయం లేకపోతే తనకు నిద్ర పట్టదేమో, ఎక్కడ నిజాలు చెప్తే తనకు రాజకీయం దూరం అవుతుందేమో అని చాలా పకడ్బందీగా తన అనుచరులతోటి మాకు బెదిరింపు కాళ్ళు, నిద్రపోలేని రాత్రులను మేము గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సుమనన్న నువ్వు చేస్తున్న రాజకీయ వికృతలు ప్రజలు చూస్తూ ఉన్నారు. సుమనన్న నువ్వు చేస్తున్నటువంటి రాజకీయ చేష్టలను నీకు తెలంగాణ ప్రజలకు, నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, యూనివర్సిటీ ఉద్యమకారునిగా ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద విద్యార్థులకు ఉద్యోగాలు రాక వాళ్ళు గడ్డాలు పెంచుకొని వాళ్ళ జీవితంలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు ప్రభుత్వానికి, విద్యార్థులకు, ప్రజల ఉద్యమకారులకు ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి, ఉద్యమకారులకు మధ్యన నువ్వు వారధిగా ఉండాల్సినటువంటి పోయి రౌడీగా మారి మా పైన మా జీవితాలను ఛిద్రవిద్రం చేస్తున్నటువంటి సుమనన్న, ఇప్పటికైనా నువ్వు కన్ను తెరువు, ఇప్పటికైనా నీ రాజకీయ వికృతాన్ని వీడు అని చెప్పేసి తెలియజేసుకుంటాం జరుగుతూ ఉన్నది. నీ మంచిర్యాల, నీ చెన్నూరు నియోజకవర్గం అంతా కూడా గోదావరి వరదలలో కొట్టుకపోయి ప్రజలు కకావికలం చెందుతూ ఉన్నారు. ప్రజలు కకావికలం చెందుతుంటే అక్కడ సహాయ కార్యక్రమాలు ప్రజల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి ఏం కావాలో నువ్వు ధైర్యం చెప్పేది పోయి నీ వికృత చేష్టలు మా పైన చేస్తున్నావు. నీ వికృత కీడను మా పైన నీ రుద్దుతూ నీ యొక్క ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నావు. చూసినావా? ఖచ్చితంగా నీ పైచాచిక ఆనందానికి చెన్నూరు ప్రజలు సమాధి కడతారు. చెన్నూరు ప్రజలు అంతా చూస్తున్నారు. ఆడ గోదావరి వరదొచ్చి తెల్లందాక పొద్దున్నాక పండుకోలేక, వాళ్ళకు బువ్వలేక, వాళ్ళ అగోమ్య గోచరం చేస్తూ దేవుడా నారాయణ అని ఆకాశం వైపు చూస్తూ మాకు సహాయం ఎవరు అందిస్తారు, ఈ ప్రభుత్వం ఉందా లేదా, ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అన్న దీనస్థితిలో వాళ్ళుంటే నీ రాజకీయ క్రీడను, నీ రాజకీయం ఏడ దూరం అవుతుందో, నీ రాజకీయ వ్యసనపరునిగా మారి నువ్వు మా పైన చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలను మార్చుకో. నీ బానిసలను, ఎవరైతే ఆ రౌడీలు, తాగుబోతులు, ఓసీ కోటర్లను నువ్వు పంపిస్తున్నటువంటి మందును, నీకు ఒకప్పుడు బస్ ఛార్జీలకు లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీ పరిస్థితి మా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మేము అదే ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు ప్రజల పక్షానికి రా. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నావు అనుకుంటున్నావు, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నావు అనుకుంటున్నావు. కానీ కేసీఆర్ కుటుంబానికి నీ వల్ల అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక చండాలమైనటువంటి పేరును తీసుకొస్తున్నావు. వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు నువ్వు గోడ కడుతున్నావు. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వికృతకరమైనటువంటి రాజకీయ క్రీడకు నువ్వు ఒక బానిసగా మారి ప్రజల యొక్క కష్టాలను తెలియబడుతున్నట్టు, ప్రజల యొక్క కష్టాలు చెల్లవలసింది పోయి నువ్వు నా పైన నీ రౌడీలతో చిల్లర చేష్టలు చేపిస్తున్నావు. ఎవరైతే ఆ రౌడీలు ఉన్నారో, శశిపాల్, ఎవడైతే ఆ కృష్ణ ఉన్నాడో, ఎవరైతే నవీన్ గౌడ్ ఉన్నాడో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి, సుమన్ నుంచి మా ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ప్రాధేయపడుతూ ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ నీతోనే సమాధి అవుతుంది. నీ పార్టీ అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఈ టీఆర్ఎస్ పార్టీని ఈ చెన్నూరు ప్రజలు నిన్నక్కడ బొందబెడతారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల్లో సమాధి చేస్తారు.
ఈ టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేస్తున్న వికృత రాజకీయాలకు, వికృత చేష్టలకే, ఈ టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేస్తున్నటువంటి వికృత చేష్టలకే అది సమాజ్ అయిపోతుంది. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.